ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆత్మావలోకన కార్యక్రమంలో ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం కదా. అది ఏంటంటే, భక్తి గొప్పదా? అంటే భక్తి ఉంటే చాలా, అంటే మన ఆలోచన, మన పని అది వదిలి ఓన్లీ భక్తి అనే ఒకే ధోరణిలో ఉంటే మనకు దినచర్యలో జరుగుతుందా అని చాలామందికి అనుమానం వస్తుంటుంది. అలానే నిదానం ప్రధానం అంటారు, ఆలస్యం అమృతం విషం అంటారు. ఈ రెండు ఎలా? ఒకసారి ఇది చెప్తారు, ఒకసారి అది చెప్తారు. దేవుణ్ణి నమ్ము అంటాం, ఒకసారి నమ్మిన పని చెయ్యి అంటాం ఒకసారి. ఎందుకు ఈ కాంట్రవర్సీ అంటే, రెండు పదాలు ఒకరికి చెప్పినప్పుడు కొంతమంది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లోతుగా అర్థం చేసుకోలేనప్పుడు వారికి ఏంటి కన్ఫ్యూజన్. సో ఈరోజు మనము మనకు తెలిసిన పరిధిలో దాని గురించి వివరించుకుందాం. ఏంటంటే, ఇప్పుడు భక్తి అనేదానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక ఆవిడ ఉందట. ఆయన చాలా భక్తి, ఎప్పుడు దేవుడు అనే ధోరణిలోనే, ఆ నామస్మరణలోనే అలానే ఉండేవాడట. కానీ ఆమె అనేదట, మీరు భక్తి మార్గంలో ఉండడం తప్పని నేను అనట్లేదండి, మనం చేసే పని మనం చేసుకుంటే కదా భక్తి అని చాలాసార్లు చెప్పి చూసిందట. ఎన్నిసార్లు చెప్పినా ఆయన నీకు తెలీదుండు, ఓన్లీ అదే అనేది ఆయన కోసం ఆయన ఆలోచించుకోవడం కూడా తగ్గించి ఎప్పుడూ ఇదే పదం అంటుండేవాడు. ఒకరోజు ఆయనకు విపరీతంగా జ్వరం వచ్చిందనమాట. జ్వరం వచ్చింది, వాళ్ళ బాబు మెడిసిన్స్ అవి తెచ్చి అమ్మ ఇవి నాన్నకి ఇవ్వు అని చెప్పాడు. అక్కడ పెట్టిపోయినాడు. ఆయన చాలా ఇబ్బందిగా పడుకొని ఉన్నారు, చాలా అలసటగా ఉన్నారనమాట. ఆ ఫీవర్తో లేలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా ఎంతసేపు ఈమె మందు తెచ్చి వేస్తుందేమో, తొందరగా తగ్గితే లేద్దాము అని ఆయన ఉన్నాడు. కానీ ఈమె ఎంతకు ఆ మందు తెచ్చి వేయట్లేదన్నమాట. అప్పుడు ఆయన అడిగాడు చాలా ఇదితో, ఏంటే వాడు మందు కూడా తెచ్చిచ్చాడు కదా, మందే రాదా అని అడిగాడు అనమాట. అడిగితే ఆమె మాట్లాడలే, శ్రీరామ 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 అంటూ ఉంది. ఆయనకు విసుకొచ్చింది, ఏంటంటే బాధ వల్ల కోపం వచ్చింది. ఎంతసేపు నేను అంటే శ్రీరామ అంటుంది, మందే ఇదే అని. ఏంటి నువ్వు మందేయమంటే మందేయకుండా శ్రీరామ శ్రీరామ అంటావు అని కొంచెం గట్టిగా రెట్టించి అడిగాడు అనమాట. అప్పుడు ఆమె అనింది, ఇప్పుడు మీరు ఇబ్బందిగా ఉన్నారు, బాధగా ఉన్నారు, ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటి? మీకు ఆ మందు వెయ్యాలి. పుట్టిగా నేను శ్రీరామ 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 అంటే మీకు ఆ జ్వరం తగ్గదు. కాబట్టి ముందు ఆ మందు వేసి నేను శ్రీరామ అన్నాను అనుకో, ఆ మందు పవిత్రంగా మారి మీకు ఆ జ్వరం విడుస్తుంది. భక్తిని నమ్మడం ఎంత సత్యమో, పనిని ఏ టైంకు ఆ పని చేయడం కూడా అంతే సత్యం. రెండు మిళితమైతేనే అది శక్తిగా అందుకే మనం దేవుడికి మనం తినే ప్రతి పదార్థాన్ని ఆయనకు పెట్టి మనం తినడం మన ఆనవాయితీ. ఎందుకు అంటే అది పవిత్రంగా మారుతుంది. అంటే మన ఆలోచన భగవంతుడికి పెట్టాము, అది ప్రసాదంగా మనం తింటున్నాం అంటే దాంట్లో ఒక శక్తి ఉద్భవిస్తుంది. అది మన మనస్సును, మన శరీరానికి చాలా చక్కగా పనిచేస్తుందంట. అందుకే ఏ పని చెయ్యకుండా, ఆలోచించకుండా, ఆ రెండు లేకుండా, పని ఆలోచన రెండు ఉండాలి. ఏ టైంకి ఏమి చేయాలనే ఆలోచన ఉండాలి, పని ఉండాలి, దానికి భక్తి అనేది జోడింపబడాలి. అప్పుడు ఆ పని అద్భుతంగా మారుతుంటుందన్నమాట. అందుకని భక్తినా లేక పని ఆలోచనైనా అంటే విడివిడి కాదవి, అవి రెండు కలిస్తేనే శక్తివంతంగా మారుతాయన్నమాట. అది ఇక ఆలస్యం అమృతం విషం అంటుంటాం.
ప్లస్ అది కాకుండా నిదానం ప్రధానం అంటుంటాం. ఎందుకు అంటే ఇది రెండు రాంగ్గా ఏదో ఒకటి రాంగ్ అవుతుందా? కాదు. రెండు సమయాన్ని బట్టి అంటే సర్కమ్స్టెన్సెస్ని బట్టి ఇది దానికి అన్వయింపబడుతుంటుందన్నమాట. ఎలా? ఆలస్యం అమృతం విషయం అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకో, ఒక ఇంటర్వ్యూకి పోతున్నాం. ఇంటర్వ్యూకు పలానా టైంకు అని చెప్పాడు, కానీ మనం అట్ట కాకుండా ఒక అరగంట ముందు బయలుదేరాలి. అక్కడ చేరాలి అంటే మనం ఇన్ టైంలో ఇంకొంచెం ముందుగా బయలుదేరితే ఏ అవరోధాలు దారిలో ఉన్నా కొంచెం లేట్ అయినా మనం ఆ ఇన్ టైంకు చేరుతాం. ఎందుకు అంటే ఆలస్యం అమృతం విషం. ఎందుకు? లేట్ అయిపోయిందనుకో ఇంటర్వ్యూ అయిపోతుంది, మనకు రావాల్సిన జాబు మనకు పోతుంది. అందుకని అలాంటి టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి ఇదొక్కటేని కాదు, ఏ పనిలో అయినా నిజమైన అవసరం ఉన్నప్పుడు ఆ పనిని ఆ టైంకి అటెంప్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది తప్పకుండా ఆలస్యం అమృతం విషం అనే సామెతను మనం అన్వయించుకొని ఆ పని పరిపూర్తి చేయాలన్నమాట. అదే నిదానం ప్రధానం అన్నారు. అక్కడ బురద ఉంది, లేదు కొబ్బరి నూనె ఏదో నూనె పడి ఉంది, జాగ్రత్తగా పోవాలి కదా. అప్పుడు కాదు ఆలస్యం అమృతం విషయం కాబట్టి నువ్వు స్పీడ్గా వెళ్ళిపో అంటే జొర్రం జారి కింద పడుతుంది. అవునా కాదా? అందుకని అప్పుడేం చేయాలి? నిదానంగా ప్రధానం. జాగ్రత్తగా పోయామనుకో నువ్వు పడవు, ఇబ్బంది పడవు, నీకు ప్రాబ్లం రాదు. అది ఏ విషయంలో అయినా సరే నిదానంగా ఆలోచించి చేయాల్సిన టైంలో ఉరుకు జురుక్కోమని అనకూడని టైంలో గడగడ అనేసామనుకోండి ఏదన్నమాట, ఆ టైంలో ఆలోచించకుండా నిదానంగా ఉండకుండా గడిబిడి పడ్డామనుకోండి ఆ సవ్యంగా జరగాల్సిన పని కాస్త తప్పిపోతుంది. దానివల్ల అనర్థం వస్తుంది తప్పితే మంచి జరగదు. అందుకని దాన్ని నిదానం ప్రధానం అంటారు. మామూలుగా చిన్నపిల్లలు అంటారు జనరల్గా ఊరికే అంటే మొన్నేమో అట్లా చెప్పావు, ఈరోజేమో ఇట్లా చెప్పావు, ఎందుకమ్మా అలా చెప్తున్నావు అంటారు. కాదు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అలా అడుగుతారు. కానీ ఏ సమయానికి ఏది అన్వయింపబడుతుందో ఆ సమయానికి మనం అలా చేస్తే, ఇప్పుడు ఆకలి వివేకానంద స్వామి చెప్పారు ఏమనంటే, బాగా ఆకలిగా ఉన్నాడు, చాలా ఆకలిలో ఉన్నప్పుడు, నాయన ఇప్పుడు నేను భగవద్గీత నీకు చెప్తాను విను అన్నామనుకో, వినగలరా? కడుపు నిండా నింపి తర్వాత నువ్వు భగవద్గీత చెప్తే వినగలడు. అంటే సమయానుకూలంగా మనము అవి ఎందుకు వచ్చాయి ఆ కొటేషన్స్ అంటే వాటిల్లో ఆంతర్యాన్ని గ్రహించి ఆ సమయానికి మనము దాన్ని ఉపయోగించుకోవాలి, అది గుర్తు తెచ్చుకోవాలి, అప్పుడు అది ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చినవి ఇవి. అందుకని ప్రతి దానికి ఒక ప్రాధాన్యత ఉంది. ప్రతిదీ మన లైఫ్లో దాన్ని మనకు అనుగుణంగా అన్వయించుకోగలిగితే దాని ప్రభావం అంటే మంచి ప్రభావం మనకు దక్కుతూ ఉంటుంది. అందుకని ఆలోచిస్తూ మన ప్రతి విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే దాని విమర్శనాత్మకంగా మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రతి పదానికి మనకు ఒక మంచి అంటే పాజిటివ్ ఆలోచన వస్తుంది. అన్నీ నెగిటివ్ ఆలోచించకూడదు, అన్నీ పాజిటివ్గానే నెగిటివ్లో కూడా పాజిటివ్ని తీసుకుంటూ నెగిటివ్ ఎంతవరకు మనకు డ్యామేజ్ చేస్తుందో చూసుకుంటూ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ పాజిటివ్గా మార్చుకొని ముందుకు అడుగులు వేయగలిగితే తప్పకుండా మనం అనుకున్నట్టు కొంతవరకు మనకు సహకారం దొరుకుతుంది. దీంతోపాటు భక్తి అనేది ఒక దినచర్యలో ఒక భాగం. ఎందుకంటే అన్నిటితో పాటు అది లేకపోతే మనకు పెద్ద అవరోధం వచ్చే ముందు ఆ అవరోధాన్ని చిన్నగా మార్చి తగ్గించగలిగిన శక్తి ఒక్క భగవంతుడికి మాత్రమే, ఆ భక్తికి మాత్రమే. అంటే ఆ నమ్మకం. భక్తి అంటే ఒక ఫెయిత్. అంటే ఆయన ఎవరికీ చెప్పుకోలేని విషయాన్ని కూడా ఆయన ముందు నివేదించుకుంటే మన అంతరాత్మ చెప్తుంది మనకు ఒక తోడున్నాడు, ఆయన తప్పక నెరవేరుస్తాడు. ఎవరికైనా చెప్తే దాన్ని మారుస్తారు, వేరుగా మారుస్తారేమో అన్నప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఆయనకే పోయి చెప్పుకున్నా కూడా మనకు ఆ మనోధైర్యాన్ని కల్పించేదే భక్తి అనేది. అందుకని మన దినచర్యలో ప్రతి ఒక పదానికి ఒక వాల్యూ ఉంది, ఒక భక్తికి అంతకన్నా గొప్ప వాల్యూ ఉంది. ఆ అన్నిటిని మిళితం చేసుకుంటూ మన ప్రయాణాన్ని సాగించామంటే
చాలా హ్యాపీగా గడపగలుగుతాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ ఇబ్బందుల్లో కూడా ఆ పనిని సక్రమంగా నెరవేర్చుకోవడానికి ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తుంటాయి. అవునంటారా కాదంటారా? ఆత్మావలోకనంలో మనం ఇవన్నీ ఆలోచించుకుందాం, అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.